దక్కించుకుంది. షెడ్యూల్ సమయం కంటే 35 నిమిషాలు ఆలస్యంగా ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ ఈ రాకెట్ అద్భుతంగా రూపొందించింది. కాగా ఈ ప్రయోగం కోసం అంతరిక్ష ప్రేమికులు, శాస్త్రవేత్తలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇటు రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు, ప్రపంచం కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం చివరి నిమిషంలో హోల్డ్ అని చెప్పుకోవచ్చు. ఇక 5 నిమిషాలలో అటు రాకెట్ నింగిలకు దూసుకుపోతున్న క్షణంలో చిట్ట నిమిషంలో సాంకేతిక లోపాన్ని గుర్తించడం జరిగింది శాస్త్రవేత్తలు. ఆఖరి నిమిషంలో ఆగిన విక్రమ్ రాకెట్ ఇది సాంకేతిక సమస్యతో ప్రయోగం నిలిపేసినట్లు మనకు తెలుస్తుంది. ప్రయోగానికి కేవలం 4 నిమిషాల ముందు అధికారికంగా ప్రకటన చేశారు. ప్రస్తుతానికి విక్రమ్-1 ప్రయోగం ప్రస్తుతానికైతే వాయిదా వేసినట్లే. మరి కాసేపట్లో లాంచ్ అవుతుందని చెప్పి ఇటు శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే అది కూడా కౌంట్ డౌన్ మొదలు పెట్టిన తర్వాత పూర్తి స్థాయిలో విజయం వైపు పోతుందంటేనే సక్సెస్ టైం ఇస్తామని, లేకపోతే మళ్ళీ కూడా ఇంకొంచెం టైం పొడిగించే అవకాశం, సాయంత్రానికి కానీ రేపు కానీ పొడిగించే అవకాశం అయితే కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. సాంకేతిక లోపం సరిచేసిన తర్వాతే ప్రయోగ తేదీని ప్రకటిస్తామన్నారు. అయితే చిన్న సమస్య, కాసేపట్లోని ప్రయోగం ఒక 10-15 నిమిషాల్లో అన్నారు. మళ్ళీ సాయంత్రం అనేది కన్ఫ్యూజన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇటు శ్రీహరికోట స్కైరూట్ ఏరోస్పేస్ చేపట్టిన తొలి విక్రమ్-1 రాకెట్ ప్రయోగం సంబంధించిన కౌంట్ డౌన్ చిట్ట నిమిషం 4 నిమిషాల ముందు రద్దు కావడం పట్ల ఇటు దేశ ప్రజలు కూడా ఒకంత ఆవేదన వ్యక్తం చేస్తుందని చెప్పుకోవచ్చు. దీన్ని ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అదేవిధంగా అమిత్ షా, ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా లోకేష్, తెలంగాణ ముఖ్యమంత్రి అందరూ కూడా ఎంతో ఆతృతగా దీన్ని ఎదురు చూస్తున్నారు. ఈ రాకెట్ ప్రయోగాన్ని ప్రత్యక్ష ప్రసారంగా దీన్ని వాళ్ళంతా కూడా వీక్షిస్తున్నారు. అయితే చివరి నిమిషంలో తుది దశలో కౌంట్ నిలిపివేయడంతో అందరూ కూడా ఒక నిరుత్సాహానికి అయితే లోనయ్యారని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో ప్రయోగం చేపడతామని ఇటు శాస్త్రవేత్తలు అన్నారు. అయితే అది కూడా పూర్తి స్థాయిలో చెప్పడం లేదు. ఒక కన్ఫ్యూజన్ అయితే ప్రస్తుతానికైతే కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు. మరి 10 నిమిషాలు అయితే ఇది లాంచ్ అవుతుంది అంటున్నారు. అయితే ఈ చివరి 4-5 ఈ నిమిషాలకి కౌంట్ డౌన్ వచ్చే టయానికి కొన్ని సాంకేతిక సమస్యలు గుర్తించినట్లు తెలుస్తా ఉంది. ఒక్కసారిగా ఆ కౌంట్ డౌన్ బ్రేక్ చేయడంతో కోట్లాది మంది 140 కోట్ల మంది ప్రజలతో రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్. Mechanism or the stage 1 HMSA has been successfully armed. This basically means that our motor is now ready to ignite. That's really great to hear. Along with this HMSA safety mechanism, we have one more layer of safety which we call the FTS or the CDS, Command District System or the Flight Termination System. This is utilized when if the vehicle during its flight mode tries to or like deviates from its intended flight trajectory, then the range safety officer can take a call to distract the vehicle to safeguard the resources around it. T-2 minutes. That's right. As is with the case with any launch vehicle, we always prioritize safety, and with that in mind, we have all of these systems set up on the vehicle. We are now entering to condition the liquid stages on Vikram-1. So the orbital adjustment module is now conditioning itself and preparing for liftoff. So we are nearly at T-1 minute. All stations. And stand by for the we timer. will leave you with the views of Vikram-1 and join you shortly at liftoff. Minus 55 seconds. Minus 50 seconds. Minus 45 seconds. Minus 40 seconds. Minus 35 seconds. Minus 30 seconds. Real-time programs activated. Minus 25 seconds. Minus 20 seconds. Minus 20 seconds is the call out now.
minus 15 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. And we have liftoff of Vikram 1, India's first private orbital launch Liftoff vehicle. normal. And we have great views coming from the Plus 10 tracking seconds. cameras. And isn't this quite something? विक्रम 1 ने अपनी उड़ान भरी Keep it है। tracking. प्रथम चरण का प्रज्वलन प्रारंभ हो Keep it चुका है। tracking. विक्रम 1 ने प्रक्षेपण पथ को लांघकर आकाश को भेदने का निर्णय ले लिया है, एक ब्रह्मास्त्र की तरह। That's very true, Suyash and That's one Akhil. I'm performance normal. awestruck at the sheer power that stage 1 is producing. Plus 30 With seconds. this, we have two of our major prime mission objectives completed, which was successful ignition and safe tower clearance. That's right. And we're coming up on max Q now, which is the period of maximum aerodynamic pressure, where the vehicle faces its largest aerodynamic loads as it flies through this zone at Mach 1.5 at an altitude of nearly 9 kilometers. विक्रम 1 ने सफलतापूर्वक मैक्स Star one main auto. क्षेत्र पार कर लिया है और दल Plus काफी 1 minute. Short to main auto. दल काफी उत्साहित है इस समय और विक्रम 1 प्रथम चरण के आगे बढ़ रहा है और हमें श्रीहरिकोटा व पोर्ट ब्लेयर पृथ्वी स्टेशन से मजबूत दूर संकेत मिल रहे हैं, That's जो one बहुत ही performance अच्छी normal. खबर है। That's right. We are at a downrange distance of 22 kilometers with an altitude of 34 kilometers. And on your screens right now are excellent onboard camera views from the vehicle. And we can also see quite nominal chamber pressure values on the MCC screen. The vehicle is currently at an altitude And- of 50 kilometers. और यहाँ पे प्रथम चरण का प्रतिकरण हो चुका है और द्वितीय चरण का प्रज्वलन भी प्रारंभ हो चुका है। This is quite a major achievement for the nation, with the vehicle successfully Plus 2 minutes. separating stage 1 and the ignition of stage 2 as well. द्वितीय चरण अपना सफलतापूर्वक कार्य पूरा कर रहा है और प्रथम चरण का दहन अथवा प्रतिकरण समाप्त हो चुका है। The vehicle is at an altitude of 89 kilometers, traveling at 2.6 kilometers per second. Of course, our target velocity for today is 7.6. S2 performance normal. We've just heard call out that the S2 performance or the stage 2 performance is nominal. ये एक ऐतिहासिक क्षण है पूरे भारत और निजी अंतरिक्ष यात्रा का। This vehicle has crossed 100 kilometers of altitude, which is the notion of edge of space, and we have reached space, guys. Congratulations, Hello, sir. Vikram 1 is in space. हमारा यान अंतरिक्ष Plus 3 तक पहुंच चुका है। And we've had callouts of separation of the payload fairing. We have successful payload fairing separation. It's Payload- nearly at an altitude of 120 kilometers, and the protective fairing is no S2 longer required separated. and has been cleanly separated from S3 the launch motor vehicle. ignited. और यहाँ पे द्वितीय चरण का भी प्रतिकरण संपन्न हो चुका है और तृतीय चरण का प्रज्वलन भी प्रारंभ हो चुका है। That's right, Akhil. We've had successful ignition of stage 3. The vehicle is currently at 157 kilometers above the Earth's surface. It is 355 kilometers downrange, traveling at nearly 4 kilometers per second. Now, the S3 collective team performance will normal. switch over from Shar to Port Blair and further to Bogor. अब यान अपनी अंतरिक्ष यात्रा पर निकल चुका है। तृतीय चरण का प्रज्वलन चालू है और उसकी Plus 4 minutes. प्रतिक्रिया नियमित रूप से चल रही है। And as you can see on your screens, we have near exact following of the intended trajectory. The two dotted SVP the two volume two lines of on your tracking in screen main auto. essentially indicate the current performance of the vehicle, and it closely matches with prediction. This is on your screen on board from stage 3. What you see is the rocket plume and the nozzle, and Earth, our home. What a beautiful view! क्या सुंदर दृश्य है हमारी पृथ्वी का। S3 performance normal.
और तृतीय चरण का परफॉर्मेंस अब नॉर्मल है या कि सामान्य रूप से तृतीय चरण का संचालन प्रारंभ हो चुका है और चल रहा है. That's right. We've had call out that the stage 3 performance is nominal. Plus 5 minutes. So stage 3 has a propellant loading of 2.5 tons, and we've had burnout of the stage 3 motor as planned at S3 T plus burnout. 5 minutes. Yes, we've gotten confirmation that S3 has burnt out, and now we're entering a planned coast period, something that lasts for 140 seconds, in which it's called as combined Combined coast. coasting is normal. Right, so we've got call out that the combined coast is nominal. This will last for roughly 140 seconds, where stage 3 is not producing thrust, but it's connected to the vehicle and it's going to coast as a single body. All of this is done to manage the altitude of the vehicle and also control where the stage will re-enter the Earth's atmosphere before splashing in international waters Plus in a 6 safe minutes. and planned manner. And jubilant views from the launch control center, where the teams are extremely elated and excited. और मिशन नियंत्रण केंद्र और लॉन्च नियंत्रण केंद्र से आपको दृश्य दिखाई दे रहे हैं. सभी यान परीक्षण दल अत्यंत ही प्रसन्न हैं और यहाँ पर जो प्रसंग है वो एक उत्सव का प्रसंग बन चुका है. एक ऐतिहासिक क्षण भारत के निजी अंतरिक्ष उड़ान का विक्रम-1 यान अब अंतरिक्ष में स्थापित हो चुका है. तृतीय चरण अब अपने कोस्ट फेज पे है और ये कोस्ट फेज अभी आप कैमरा व्यूज देख सकते हैं अपने प्रक्षेपण पर्दों या मोबाइल स्क्रीन पर, जहां पे आपको धरती का एक सुंदर दृश्य Combined दिखाई दे रहा coasting है. is normal. As we can see on our screens right now, it's really amazing to see that Vikram 1 as of now is going along its intended trajectory exactly 7 as minutes. expected. Our plots are really overlapping. The predicted velocities and the current flight velocities are exactly matching. And aren't you guys speechless right now? I mean, या मेरे पास शब्द ही नहीं है, मतलब ये मैं निशब्द हो चुका हूं. That's right. We are approaching another point wherein S3 will separate. S3 is separated. और तृतीय चरण का प्रतिकरण भी हो चुका है. And you see wonderful views of S3 separating. And now we have combined coasting has ended, and stage 4 will now coast on its own for the next 130 seconds. So stage 4 will now fly on its own, essentially. And The control thrusters on the OM will be S4 continuously posting turning normal. on and off to maintain the attitude of the stage, making sure that it is pointing the right way. This also ensures that the antennas can maintain connection with the ground station and the satellite can be pointing in the right direction. That's right. So one unique thing that has been done during separation is we've essentially fired all 4 of our Raman Mini thrusters to sort of push stage 4 away from stage 3. And that just sort of guarantees that there is some minimum separation between the two. अब आने वाला जो चरण है वो द्रव्य प्रणोदन पर आधारित होगा, जिसको हम कक्षा स्थापन या समायोजन खंड ऑर्बिट एडजस्टमेंट मॉड्यूल के नाम से भी जानते हैं, जिसमें द्रव्य प्रणोदन की अवस्थाओं से संचालन होगा जो मोनोमिथाइल हाइड्रोजीन और डाइनाइट्रोजन टाइट्राऑक्साइड पे आधारित Plus है. 9 minutes. उसके साथ यान के घूर्णी नियंत्रण के लिए, जिसे कंट्रोल थ्रस्टर्स कहते हैं हम लोग, उन रामन मिनी 50 न्यूटन, वो भी मोनोमिथाइल हाइड्रोजीन और डाइनाइट्रोजन टेट्रा ऑक्साइड पर ही आधारित है. उसके अंतर्गत हमारे पास छोटे कोल्ड गैस थ्रस्टर्स जो कि नाइट्रोजन गैस पर आधारित हैं, वो भी कक्षा समायोजन खंड पे स्थित हैं. S4 ignited. And we've heard call out that S4 or stage 4 has ignited successfully.
और चतुर्थ और अंतिम चरण का भी प्रज्वलन हो चुका है. The liquid engine has come alive over 400 kilometers above the earth, beginning a burn that will last for more than 6 minutes. During this phase, the vehicle will steadily accelerate from about 6.68 kilometers 10 per minutes. second to nearly 7.64 kilometers per second, delivering the precise velocity needed to achieve its planned 450 by 450 kilometers circular low Earth orbit at a 60-degree inclination. और यहाँ पे आप देख सकते हैं कि प्रक्षेपण नियंत्रण केंद्र में उत्साह का एक प्रसंग आ चुका है और आपके ऑन बोर्ड प्रक्षेपक पर्दों पर हम देख सकते हैं कि पेलोड्स या जो उपग्रह हैं उनका एक चित्र. यहाँ पे सारे उपग्रह अपने स्थान पर स्थित हैं. That's right, Akhil. We've also had seamless transition from the S4 Port Blair performance to normal. the Bogor station, and now we are receiving strong telemetry from the Bogor as well as the Yatharga stations in Indonesia and Australia, Plus 11 respectively. minutes. The current altitude of the vehicle is 426 kilometers. Our target is near 450. We're traveling at 6.5 kilometers per second. And like we said earlier, OAM is essentially going to fire its Raman 2 engine for a cumulative burn time of nearly 6+ minutes. So this is the longest burning. It's the smallest in thrust, but it burns for the longest period of time. And it's all given to us by Raman 2, our main engine for this mission. So Yash, it must be a really amazing feeling, right? I mean, you and your team worked on this engine to get it going, and it is finally taking us to space. Yeah, it's a feeling that's really hard to describe. Me and my team, we worked on this engine to get it going, and it's finally taking us to space. This engine wasn't an easy design. Raman 2 generates 1500 newtons of thrust, and it employs 3 different types of cooling. As if one wasn't enough, we had to put in 3. So we have regenerative cooling, then we have radiative cooling, and we have film cooling. And all 3 of these need to work seamlessly in sync to deliver this phenomenal outcome. So I'm kind of glued to the screens right now. You might just see me peeking over to try to see what the chamber pressure, what the thrust, and what the temperatures are like. But I think I might have to hold for a bit and look at that data in a little while.